సాయి హైదరాబాద్ వైజాగ్ అద్భుతంగా డిఫెన్స్ చేయడం జరిగింది. రైట్ రౌట్ రైడర్ సేవ్ బోనస్ ప్లస్ 2 పాయింట్స్ సాయి హైదరాబాద్ 3 పాయింట్లు. సాయి హైదరాబాద్ వైజాగ్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇప్పుడు. నెక్స్ట్ మ్యాచ్ కేఎల్ యూనివర్సిటీ వర్సెస్ తెలంగాణ. గమనించండి, నెక్స్ట్ మంత్ ఇదే పార్క్ లో మళ్ళా రాష్ట్ర కబడ్డీ పోటీలు ఉన్నాయని ఇక్కడ కమిటీ పెద్దలు కొంతమంది అనౌన్స్ చేయమని చెప్పారు. సుందరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని మే 16, 17, 18 తేదీలో ఉంది. నెంబర్ 6 అవుట్ పాయింట్ వైజాగ్. రైట్ రౌండ్ పాయింట్ సాయి హైదరాబాద్. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని ఎక్సలెంట్ రైడ్. నెక్స్ట్ మంత్ 16, 17, 18 తేదీల్లో ఇదే యొక్క పార్క్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్లు ఉంటాయి. ప్రేక్షకులు, క్రీడాభిమానులు, క్రీడాకారులు గమనించవలసింది కోరుతున్నాను. హలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేట తూర్పుమాలపల్లి చంద్రమౌళి పార్కు నందు 2 రాష్ట్రాల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు గత 2 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు చివరి రోజులు చేరుకున్నాయి టీమ్స్ అన్ని కూడా. మరి ప్రేక్షకులందరూ కూడా మన చంద్రమౌళి పార్కుకు విచ్చేసి క్రీడాకారుల యొక్క క్రీడను తిలకించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేక్షకులకు, ఆటగాళ్లకు చిన్న విజ్ఞప్తి, నెక్స్ట్ మంత్ మే 19వ తారీఖున కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని మే 16, 17, 18 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
ఇదంతా అందరూ కూడా గమనించవలసిందిగా మరీ కోరుచున్నాం. మరి ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజుకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన శాసనసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మరికొద్ది నిమిషాలలో మన క్రీడా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. కాబట్టి అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా చంద్రమౌళి పార్కుకు విచ్చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. మరికొద్ది నిమిషాలలో మన మాజీ మంత్రివర్యులు శాసనసభ సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి విచ్చేయనున్నారు. కావున అందరూ కూడా మన చంద్రమౌళి పార్కుకు విచ్చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. థర్డ్ రైడ్ అండి ఇప్పుడు జరిగింది. డూ ఆర్ డై ఆడాల్సింది. అతను పాయింట్ తీసుకెళ్ళాలి. రైడ్ అవుట్ అయ్యాడండి. వెరీ గుడ్ రైట్. నెంబర్ 10 అవుట్. పాయింట్ సాయి హైదరాబాద్. హాఫ్ టైం అయిపోయిందండి. స్కోర్ ప్లీజ్. సాయి హైదరాబాద్ 17, వైజాగ్ 2. సెలెక్ట్ ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉండవలసింది కోరుచున్నా. రైట్ రౌండ్. పాయింట్ సాయి హైదరాబాద్. టైమ్ అవుట్. వెరీ గుడ్ రైట్. వెరీ గుడ్ టచ్. నెంబర్ 5 అవుట్. పాయింట్ సాయి హైదరాబాద్. అభిషేక్ టైమ్ అవుట్. లాస్ట్ రైడ్ అమ్మా. పోటీలకు విచ్చేసినటువంటి క్రీడాభిమానులు కూడా కమిటీ తరఫున యువ నాయకులు మైలా గణేష్ గారు, గేలా రాము గారు, ఆదులూరి కోటి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే అశోక్ గారు, అంజు గారు, 5 నిమిషాలు. 23-3 ఫేవర్ ఆఫ్ సాయి హైదరాబాద్. వెరీ గుడ్. నెక్స్ట్ టీం రెడీగా ఉండాలమ్మా. నెక్స్ట్ టీం 2 కూడా లైనప్ అవ్వడానికి సిద్ధంగా. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ దగ్గరికి వచ్చింది. టిమ్స్ డాన్స్ అకాడమీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆలీ గారు, రావి గారు, బోడిబాబు గారు శిక్ష బృందం సిద్ధంగా ఉండాలి. మీరు లోపల రండమ్మా. టైం అవుతుంది. అన్న పాటలు ఆపండి. లాస్ట్ 4 minutes. చివరి 4 నిమిషాలు మాత్రం మిగిలి ఉన్నది.
మరి సాయి హైదరాబాద్ వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. రైట్ అవుట్ పాయింట్ సాయి హైదరాబాద్. ఇక్కడికి వచ్చినటువంటి క్రీడా అభిమానులు గమనించండి అమ్మా. ఆ టీంలో ఉన్నటువంటి సాయి హైదరాబాద్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అక్కడ ఒక అకాడమీ ఉంది హైదరాబాద్లో. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రీడా ప్రతిభను కనబరిచినటువంటి క్రీడాకారులను అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి రేపు రానున్న రోజుల్లో మన ఇండియా టీంకి ఆడడానికి ఇందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారో చూద్దాము. ఇంత మంచి క్రీడాకారులు మన చంద్రమౌళి పార్క్ రావడానికి మన కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారండి. అశోక్ గారు మరి ముఖ్యంగా గత 20 రోజుల నుంచి నిరంతరం దీనికోసం ఎంతో కష్టపడుతున్నారు. వారి యొక్క మిత్రబృందం గారా రాము గారు, సాదురూరి కోటి గారు, బోడిబాబు గారు, అంజి గారు, మన పీడి మాస్టర్ గారు, శాంతిశేఖర్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వారికి యూత్ తరఫున కృతజ్ఞతలండి. ఇక్కడ గతంలో జాతీయ స్థాయి వాలీబాల్ మరి కబడ్డీ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆడిన వాళ్ళు ఎంతోమంది ఇండియాకి కూడా కబడ్డీలోను వాలీబాల్లోనూ కూడా ఆడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు. ఓకేనా? ఓకే, డాన్స్ గ్రూప్ తొందరగా తొందరగా 2 టీములు కూడా కోర్టులో రావడానికి సిద్ధంగా ఉండాలి. మీరు KLU తెలంగాణ 2 టీములు రిపోర్ట్ చేయండి అమ్మా కోర్టులో. మీరు టీంలో కూడా వచ్చేయండి అమ్మా. మీరు వచ్చేలా పిల్లలు డాన్స్ చేస్తారు. నా రవీణ డాన్స్ మాస్టర్ గారు, రవి గారు, ఆలీ గారు, బోడిబాబు గారు